వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం గిల్డ్ వార్స్ 2. ఈ గేమ్ అనేది మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ప్లస్ ఇది ఒక ఫేమస్ ఎంఎంఆర్పిజి గేమ్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు. తెలియని కోసం మళ్ళీ చెప్తున్నాను. ఎంఎంఆర్పిజి అంటే మ్యాసివ్ మల్టీప్లేయర్ రోల్ ప్లే గేమ్. ఈ గేమ్ అనేది ఒక స్టోరీ బేస్డ్ గేమ్ ప్లస్ ఓపెన్ వరల్డ్ గేమ్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది. జీటీఎఫ్ ఎలాగో ఇక్కడ మనం రేస్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. రేస్లో హ్యూమన్ అయితే వద్దు, ప్రతి దాంట్లో కామనే. ఇదైతే కాస్త షార్ట్గా ఉన్నాడు. ఈ రేస్ అయితే బాగుంది, కాస్త కూల్గా ఆర్మర్ వేసుకొని బాగుంది. మెయిల్ ఇక్కడ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోమని వచ్చింది. ప్రొఫెషన్స్ అంటే ఏం లేదు గైస్, మిగతా గేమ్స్లో క్లాస్ అంటారు, ఈ గేమ్లో ప్రొఫెషన్స్ అంటారు. మనం ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుందాం? రేంజర్ సెలెక్ట్ చేసుకుందాం. రేంజర్ అయితే స్పిరిట్స్ కంట్రోల్ చేయడం, లాంగ్ రేంజ్ వెపన్స్, షార్ట్ రేంజ్ వెపన్స్ చాలా ఉంటాయి. ఇంకా రచ్చ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా రేంజర్ అయితే తీసుకున్నాం. ఇక్కడ క్యారెక్టర్ అపియరెన్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. కాస్త హైట్ని పెంచుదాం. బాడీ వచ్చేసరికి మనకు ఖచ్చితంగా 6 ప్యాకేజ్ కావాలి. కలర్ వచ్చేసరికి నార్మల్ మన స్కిన్ కలర్ పెడేద్దాం. టాటూ ఇది పెడదాం. కలర్ వచ్చేసరికి బ్లూ పెడదాం, ఎందుకంటే మన రేస్ వచ్చేసరికి స్నో ఏరియాలో ఉంటాడు కాబట్టి బ్లూ కలర్ అనేది కాస్త మ్యాచ్. బ్లూ అంటే కరెక్ట్గా బ్లూ కాదు, వెల్ దగ్గరగా ఈ కలర్ ఉంది. ఇంకా రేస్ విషయానికి వచ్చేస్తే ఇది కాస్త బాగుంది. ఇంకా బేడ్ గురించి వస్తే ఇది బాగుంది. హెయిర్ అయితే ఇదైతే బాగుంది, వారియర్ లాగా. ఇంకా హార్మోన్లోకి వచ్చేద్దాం. హార్మోన్ వచ్చేసరికి మనం బ్లాక్ వైట్ కలర్స్లో తీసుకుందాం, ఎందుకంటే మన ఛానల్ లోగో కూడా అదే కదా, ఆ కాంబినేషన్లో తీసుకుందాం. ఓకే, క్యారెక్టర్ కస్టమైజేషన్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా మన క్యారెక్టర్ ఎలా ఉంటాడు. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇదంతా స్టోరీ గురించి మనం ఈ పికప్ చేసుకున్న బట్టే స్టోరీ వస్తుంది. సో ఇది పికప్ చేసుకున్న దాకా కలుద్దాం. ఓకే గైస్, మన స్టోరీ అయితే కరెక్ట్గా అన్ని సెట్ చేస్తాను. ఇంకా మన నేమ్ ఒకటే మిగిలింది. నేమ్ అయితే ఇదే తీసుకుందాం. ఇదే ఎందుకంటే నేను ఇంకా అలాగే నేమ్లు ట్రై చేశాను, కానీ ఏది రాలేదు. అంటే అన్నీ తీసుకున్నారని వచ్చింది. సో ఈ నేమ్ అయితే ఉంది, సో ఈ నేమ్ అయితే తీసుకుందాం. I am Norn, hunter of the wild, born of the free and rugged Shiverpeak Mountains. In the far north, my people fought our greatest enemy, Jormag, a dragon of frost and snow. The dragon broke our pride, but it did not break our spirit. In our last hour, we heard the voices of 4 of the spirits of the wild: Bear, Raven, Snow Leopard, Wolf. They called us south, away from certain annihilation. We founded the Great Lodge of Holbreck and claimed new hunting grounds. Some say we should not fight Jormag. I say the greatest risk is to wager nothing at all. One day a hero will lead us home, and we will break the dragon's icy grip. I weave the skein of wisdom,
My cunning confounds lesser foes. Like my ancestors before me, I seek glory. One day, I will take my place among the heroes of the Norn. The spirits of the wild have given me the gifts of trickery and cleverness. I challenge the skill of my enemy. I am the predator. They are the prey. I am still untested, but already, my deeds have earned me friendship and great respect. Each year, a great hunt is called in Holbreck. Only the best among us are invited to participate. I'll prove my worth with guile, collecting trophies to show my prowess. Then, I will drink and boast of my victories. I accept this challenge. I relish it. Come, danger. Come, adventure. In the lodges and halls of my people, my cunning will be remembered through the ages. This is my story. ఓకే గైస్, అదైతే స్టోరీ. మీకు స్టోరీ సింపుల్గా చెప్పాలంటే, మన క్యారెక్టర్ ఉన్నాడు కదా, మన క్యారెక్టర్ వాళ్ళ తాతలో ముత్తాతలో ఒక డ్రాగన్తో ఫైట్ చేసి ఓడిపోయారు. ఇప్పుడు 4 వైల్డ్ స్పిరిట్లు వాళ్ళని వచ్చి కాపాడినాయి. బియర్, లెపర్డ్, రేవెన్, ఇంకా వుల్ఫ్. ఈ 4 వాళ్ళని కాపాడినాయి. సో వీళ్ళందరూ వేరే ప్లేస్కి వెళ్ళిపోయి ఇక్కడ ఉంటున్నారు డ్రాగన్తో భయపడుతూ. మనోడు అది చూసి ఆగలేక ఎలాగైనా ఏం చేయాలని చెప్పి ఒక జర్నీ స్టార్ట్ చేస్తాడు. సో ఆ జర్నీని మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ కదా. Hail, hero! Are you here to take part in this year's great hunt? Of course I am. Just tell me what needs to be done and stand clear. Hunt down the wildest animals you can find and take trophies from your kills. Present only the finest to Ido the Tanner to prove your worth. Whoever has the best trophy and whose bravery is the greatest will be invited to join the great hunt. Newt Whitebear has said this scene's event will be one of the most dangerous, so be ready. I've even heard the renowned Erstugulkin might attend. I look forward to impressing them both after I've earned my place in the hunt. ఓకే గైస్, మన ఫస్ట్ క్వెస్ట్ వచ్చేసి ఇక్కడ యానిమల్స్ అయితే హంట్ చేయాలంట. అందరికి వెళ్ళి హంట్ చేద్దాం. అదరా లెపర్డ్గా వెళ్ళి హంట్ చేసి మనం ట్రాఫీ తెచ్చుకుందాం. దీంతోనే మాట్లాడదాం. రెండు దెబ్బలు. దీన్ని చంపాలనుకుంటా. 4 మిలియన్ చేసుకుని కూడా వచ్చింది. చంపేసాం అప్పుడే. లేపడా మజాకానా. వెళ్ళి వాళ్ళతో అయితే మాట్లాడద్దాం. లేపడుతుందా అది. Newt Whitebear found a curious beast for you. Hurry up, Ido. I want to get to the moot before Kettle Keg Dreamer drinks all the ale. Are you new around here?
Hail, Hunter. I'm the local leather worker. Ido's the name. Show me your kills, and I'll make them into trophies you'll be proud to show at the moot. Drinking, singing, and boasting. I love a good old-fashioned moot. Others save their parties for holidays, but I say every day alive's worth celebrating. Hey, Newt, look at this impressive trophy. Worthy of the great hunt, I'd say. Indeed. You are skilled enough to defeat your prey, and wise enough to revere their spirits. You are worthy to join in this year's great hunt. By my own hand, I've brought the mighty worm Isormir. He waits above in the plateau for one such as you to challenge him. The great heir Stegalkin watches over him now, waiting for the hunt to commence. When it is time, you and the others will go to the high ground over the valley. There you will face Isormir and claim victory if you can. I can, and I will. This is where my legend begins. కొండపైకి అయితే వెళ్దాం. కొండపైకి వెళ్ళి అక్కడ దేంతో నా పోరాడి విక్టరీని తెచ్చుకోవాలి. ఓకే, మన ఫైటింగ్ స్కిల్ చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. మనం అంటే అలాగ ఉంటుంది. కొండపైకి ఎలాగెళ్ళాలి? ఓకే, ఇలాగుంది రూట్. వెళ్ళి ఆ ఎనిమిని చంపేసి hunters of the season. May Snow Leopard grant you swiftness and grace. May Raven bless you with the vision to see and the wisdom. Follow me if you dare, and ready yourselves for మళ్ళీ battle. ఎప్పుడు వస్తుంది కదా. ఓకే, Walk with the pack. In the eyes of wolves, we are all brothers and sisters. Battle with the strength of bear. ఈ పాములు చంపాలనుకుంటా. ఇది 2 weeks లో పోతుంది అనుకుంటా. స్క్రీన్స్ తీసుకుంటుంది ఇది. ఎప్పటికి కూడా మాత్రం అదరగొడుతున్నాడు అది. Onward to glory. This is your chance to match Newt Whitebear. What are you waiting for? ఈసారి పెద్దది వచ్చింది. దీన్ని చంపాలనుకుంటాం మన టైటిల్స్ తగ్గించుకోవడానికి. సరేలే పడు, దీన్ని చంపేసి మన టైటిల్ అయితే తగ్గించుకుంటాం. మన నవ్వరు ఆపలేదు. Don't forget about the little ones. They're dangerous too. లిటిల్ కూడా వస్తున్నాయి. చిన్న కూడా స్పాన్ చేస్తుంది. ఇది కుదురుగా ఉండగా చిన్న కూడా స్పాన్ చేస్తుంది. మళ్ళీ ఎప్పటి మాత్రం ఆగట్లేదా? మనం పోవడం వల్ల లాంగ్ రేంజ్ నుంచి ఫైట్ చేయడం బాగుంది. ఇంకా అక్కడికి వెళ్ళినాక చచ్చిపోతాం. దగ్గరగా అయితే డిసడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉండేది. లాంగ్ రేంజ్ కాబట్టి డిసడ్వాంటేజ్. Now we take this Lord's fate as no mere hunter, but a champion. What a hunt! I heard about your victory. Very impressive.
Thank you. It was a hard-fought battle, and I'm proud of my part in it. An excellent beginning to your legend, friend. You know, a lot of folks around here have problems that need solving. A slayer like you could be a big help. Putting your skills to work sharpens them, and helping others wouldn't hurt your reputation either. Think of the glory. I will seek out these problems and solve them. Then we shall see how my legend grows. సక్సెస్ఫుల్గా పాముని అయితే చంపేసి మన విక్టరీని అయితే స్వాధీనం చేసుకుందాం. ఇంకా మనకి ఇల్లు అయితే చాలా వచ్చింది, అన్నీ క్లెయిమ్ చేసుకుందాం. మనకు ఒక బ్యాగ్ కూడా వచ్చింది, ఒక బో కూడా. ఈ బో పవర్ఫుల్, దీని అయితే ఎక్టివ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ మ్యాప్లో చూపిస్తుంది కాబట్టి ఇక్కడ దగ్గరికి వెళ్దాం. చెప్పరా నిజంగా? This valley is a sacred but dangerous place. Visit the shrines to the spirits of the wild. You'll be tested by both our enemies and the spirits themselves. And look out for extraordinary chances to prove your courage. You honor us all by acting without being called. There's much ground for you to cover, but you can speed your travels by finding the Asuran waypoints. You may have to pay a small fee to return to them faster than the Ravenflies. ఓకే గైస్, ఇక్కడ మనకి మ్యాప్లో చూస్తే ఈ హార్ట్ సింబల్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మన ఎనిమీస్తో ఫైట్ చేసి మన స్కిల్ అనేది ప్రూవ్ చేసుకోవాలంట. ఇక్కడ చూస్తే టోటల్గా 1 2 3 4 5 హార్ట్ సింబల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇది వే పాయింట్తో మనం టెలిపోర్ట్ అయితే అవ్వచ్చు. ఓకే, ఈ హార్ట్ సింబల్ అయితే నెక్స్ట్ చాప్టర్లో అయితే సంగతి అయితే చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా హోల్ నైట్ సిరీస్ కూడా ఎపిసోడ్ కూడా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎపిసోడ్ 2లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.